హలో గైస్, దిస్ ఇస్ పవన్. ఇవాళ ఈ వీడియోలో మనం తెలంగాణలోని టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఆ యొక్క కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్, యావరేజ్ ప్యాకేజ్ అండ్ ఆ యొక్క కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ అండ్ ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్, ఇలాంటి ప్రతి డీటెయిల్ ఎవ్రీ డీటెయిల్ మనం ఆ యొక్క కాలేజ్కి సంబంధించి అయితే డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా నీకు ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ లిస్ట్ అనేది కావాలంటే మన కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఆ యొక్క లింక్ అనేది నువ్వు క్లిక్ చేసి నీకు కావాల్సిన డిస్ట్రిక్ట్లలో టాప్ కాలేజ్ లిస్ట్ అనేది నీకైతే చూపిస్తుంది అనమాట. సో నీకు కావాల్సిన డిస్ట్రిక్ట్లలో నువ్వైతే టాప్ కాలేజ్ అయితే నువ్వు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు నీకు ఒకవేళ ర్యాంక్ అనేది 10K కానీ 5K కానీ 20K అని వస్తే నీకు ఆల్రెడీ టాప్ 10 కాలేజ్ ఏవైతే హైదరాబాద్లో ఉన్న టాప్ 10 కాలేజ్ గురించి అయితే కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ అని చేశాను అనమాట. సో ఆ యొక్క వీడియో అనేది నీకు టాప్ 10 కాలేజ్ గురించి అయితే డీటెయిల్గా ఉంటుంది కాబట్టి నీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ నీకు తక్కువ ర్యాంక్ అనేది వచ్చి ఉంటే ఆ యొక్క వీడియో చూడండి, నీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను నీకు ఒకవేళ 30K ర్యాంక్ వరకు వచ్చినా సరే నీకు టాప్ 20 కాలేజ్లో ఏ కాలేజ్లో సీట్ వస్తుందో మనం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నమాట. నీకు తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ హబ్. సో వితౌట్ ఎనీ లేట్ మనం ఇంకా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో టాప్ 1 కాలేజ్ వచ్చేసిందంటే JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో ప్రతి కాలేజ్ గురించి అయితే నీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను. అండ్ అంతేకాకుండా నీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నువ్వు గుర్తుపెట్టుకుని అవి ఏంటో చెప్తాను చూడండి. సో ఫస్ట్ నువ్వు ఆ యొక్క కాలేజ్ ఫీజు అనేది నువ్వైతే చూసుకో. అండ్ అంతేకాకుండా ఈ యొక్క ప్లేస్ అనేది అది నాట్ నెసరీ. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ ఉందో అది నువ్వు చూసుకోవాలన్నమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ప్రతి కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది గుర్తుపెట్టుకో. అండ్ డోంట్ వరీ, నీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనమైతే ఇప్పుడు చూసినామో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ PDF అనేది నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేనైతే ఆల్రెడీ అప్లోడ్ అని చేశాను అనమాట. సో నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఆ యొక్క PDFలో చూస్తే నీకు కంప్లీట్గా అర్థం అనేది అయిపోతుంది. అండ్ ఫస్ట్ ఈ యొక్క కాలేజ్ ఫీజు నువ్వు చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ యొక్క కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది చూసుకోవాలి. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క కాలేజ్ యొక్క మినిమం ర్యాంక్ ఎంత అండ్ మ్యాక్సిమం ర్యాంక్ ఎంత అది అనేది నువ్వు చూసుకోవాలంట. సో ఈ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం ర్యాంక్ ఏదైతే ఉందో ఇది నేను CSE వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి బ్రాంచ్ యొక్క మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ చూపించడం అనేది ఈ యొక్క వీడియోలో మనకు వీలు కాదు కాబట్టి ఓన్లీ CSE వాళ్ళకి మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇంకా నువ్వు వేరే బ్రాంచెస్ చూసుకుంటే నువ్వు ఒకవేళ నువ్వు లో బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైతే మినిమం ర్యాంక్ ఉందో దానికి ఒక 5,000 10,000 యాడ్ చేసుకున్నా నీకు ఆ యొక్క కాలేజ్లో నీకు ఏదైతే లోయెస్ట్ బ్రాంచ్ ఉందో ఆ యొక్క బ్రాంచ్కి సంబంధించిన ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇది మినిమం ర్యాంక్ అండ్ మ్యాక్సిమం ర్యాంక్. ఏదైతే మినిమం ర్యాంక్ ఉందో ఇది మినిమం ర్యాంక్ ఫర్ OC బాయ్స్ అనమాట. అర్థమవుతుందా? సో మినిమం ర్యాంక్ అనేది OC బాయ్స్ నుంచి ఏదైతే మ్యాక్సిమం ర్యాంక్ ఉందో ఇది SC ST కేటగిరీ గర్ల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకనమాట. అంటే నీకు CSEకి సంబంధించిన మినిమం ర్యాంక్ చూపిస్తున్నాను అండ్ మ్యాక్సిమం ర్యాంక్ చూపిస్తున్నాను. సో ఇన్ బిట్వీన్ నీకు ఏదైతే మినిమం టు మ్యాక్సిమం ర్యాంక్ మధ్యలో నీకు ఒకవేళ ర్యాంక్ అనేది వస్తే నీకు ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో JNTUకి సంబంధించిన మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది ఇదనమాట. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది అండ్ ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. సో నీకు ఒకవేళ బిలో 1K కానీ బిలో 5K ర్యాంక్ అని వస్తే నువ్వు JNTUH కాలేజ్లో నువ్వు ఖచ్చితంగా ట్రై చేయి. నీకు చాలా మంచి కాలేజ్ అనమాట. అండ్ నెంబర్ 2, సో ఇప్పుడు టాప్ 2nd కాలేజ్లో వచ్చేసి మనకు CBIT కాలేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కాలేజ్ అనేది మనకు గండిపేటలో ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనకు CBIT ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 1,40,000 వరకు మనకి ఈ యొక్క CBIT కాలేజ్ ఫీజు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ యొక్క కాలేజ్ అనేది మనకు చాలా మంచి కాలేజ్ అనమాట. అండ్ ఇందులో మనకు మినిమం ర్యాంక్ అండ్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది చూస్తున్నాం చూడండి. సో దిస్ ఇస్ ఫర్ CSE అండ్ ఈ యొక్క CSE ర్యాంక్ అనేది చూస్తున్నాం కాబట్టి నీకు ఏదైతే ఇంకా వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా, సో నీకు ఒక 5K ర్యాంక్ అనేది ఎక్కువ వేసుకుంటే నీకు ఈ యొక్క వేరే బ్రాంచెస్ సంబంధించిన ర్యాంక్ అనేది కూడా నీకు వస్తుంది అనమాట. సో ఇందులో యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది అనమాట. 6 to 8 lakhs per annum. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ చూసుకుంటే ఇవన్నమాట. సో ఇందులో మాక్సిమం నీకు అన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట CBITలో. సో దిస్ ఈజ్ అబౌట్ టాప్ 2 కాలేజ్. అండ్ నెంబర్ 3, టాప్ 3 కాలేజ్ వచ్చేసి VNR VJIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఈ యొక్క కాలేజ్ యొక్క ఫీజు చూసుకుంటే మనకు 1,35,000 వరకు ఉందన్నమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది మనకు చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ చాలా బాగుంది, 5 lakhs per annum. సో ఎప్పుడైనా సరే మనం యావరేజ్ ప్యాకేజ్ అని కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతి కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs 20 lakhs ఉంటుంది, కానీ ఆ యొక్క 20 lakhs అనేది మనం అది చూసుకోదన్నమాట. ఎందుకంటే చాలా మందికి రాదు కదా. సో ఎప్పుడైనా సరే ఏ కాలేజ్ అయినా సరే యావరేజ్ ప్యాకేజ్ మాత్రం మనం కన్సిడర్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ నీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 to 5 ఆల్ 6 ఉంటే ఆ యొక్క కాలేజీలో ప్లేస్మెంట్ అనేది బాగున్నట్టు అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ ఆఫ్ VNR VJIT కాలేజ్ చూసుకుంటే 1786 అనేది మినిమం ర్యాంక్ అనమాట. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ చూసుకుంటే 12,291 అనేది మనకు మ్యాక్సిమం ర్యాంక్ అనమాట. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. సో దీస్ ఆర్ ద అవైలబుల్ బ్రాంచెస్ ఇన్ VNR VJIT. సో VNR VJIT కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. సో నీకు ఒకవేళ అందులో నీకు సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటే నువ్వు ఆ యొక్క కాలేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. అండ్ నెంబర్ 4 కాలేజ్ వచ్చేసి అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. సో ఇది ఉస్మానియా
యూనివర్సిటీ అనమాట. ఇది కాలేజ్ కాదు, ఇది యూనివర్సిటీ. అన్నీ ఏముంటాయి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంటాయి, బట్ ఇది యూనివర్సిటీ అనమాట. సో నీకు ఈ యొక్క యూనివర్సిటీలో సీట్ అనేది వచ్చేలాగా ఉంటే నువ్వు ఖచ్చితంగా యూనివర్సిటీసే ప్రిఫర్ చేయాలన్నమాట కాలేజెస్ కన్నా. ఎందుకంటే ఈ యొక్క యూనివర్సిటీలో నీకు ఈ యొక్క ఫెసిలిటీస్ కానీ ఇంకా ప్లేస్మెంట్స్ కానీ చాలా బాగుంటాయి అనమాట. సో జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కానీ ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ కానీ అనురాగ్ యూనివర్సిటీ కానీ సో ఇలాంటి యూనివర్సిటీ నువ్వు అయితే ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయనమాట. సో ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు తీసుకుంటే మనకు చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఉస్మానియా యూనివర్సిటీ ఫీజు అరౌండ్ 35,000 వరకు ఉంది. ఇది ఏదైతే ఫీజు ఉందో ఇది లాస్ట్ ఇయర్ ఫీజు అనమాట. అంటే 2024 అండ్ 2023 ఫీజు ఉంటాయి కదా, సో ఆ ఫీజెస్ అనమాట. సో ఈసారి ఫీజెస్ అనేవి పెరగడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మనకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు పెరగడానికి ఛాన్స్ ఉందని. సో మేము ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యామో అప్పుడు మాకు ఒకేసారి 15,000 ఫీ అనేది పెరిగిందనమాట. సో మీకు కూడా ఈసారి పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. 100% అయితే చెప్పలేం, బట్ న్యూస్ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు దానికి ఫిక్స్ అయ్యి ఉండండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కాలేజీలో మనం చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ అనేది 6.5 to 7.5 LPA అయితే ఉందన్నమాట. సో దట్స్ వెరీ గుడ్ ప్యాకేజ్. అండ్ మనం మినిమం ర్యాంక్ అండ్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో దీస్ ఆర్ ద మినిమం అండ్ మ్యాక్సిమం ర్యాంక్స్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ అనేవి ఇవన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే నేను ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయా, అఫిలియేటెడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అప్రూవల్ ఓయూ అఫిలియేటెడ్, ఇంకా జేఎన్టీయూ అఫిలియేటెడ్, కేయూ అఫిలియేటెడ్ అని ఉంటాయన్నమాట. సో ఇది ఓయూ అఫిలియేటెడ్ అంటే ఏంది అర్థం, అఫిలియేటెడ్ అంటే అర్థం ఏంటంటే సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేవి ప్రతిదీ అటానమస్ కాలేజ్ అనమాట. సో దీనికంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బట్ ఇంకా సిలబస్ కానీ కరికులం కానీ ఇంకా కొన్ని మేజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఏదైతే యూనివర్సిటీ ఉంటాయి కదా, సో ఆ యొక్క యూనివర్సిటీ చెప్పినవి ఈ యొక్క కాలేజెస్ అనేవి ఫాలో అవుతాయి అనమాట. సో ఇది ఓయూ అఫిలియేటెడ్ అంటే ఏంటంటే ఓయూ యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఈ యొక్క కాలేజ్ అనేది ఫాలో అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ యొక్క సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. సో ఇందులో నీ కాలేజ్ ఫీజు చూసుకుంటే 1,50,000 వరకు ఉంది. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది మనకు చూసుకుంటే ఇందులో యావరేజ్ బ్యాక్ అనేది చాలా బాగుంది అనమాట. సో 8 lakhs per annum. సో ఇది నేను రీసెర్చ్ చేశాను, నేను ఒక 2-3 తోలో చూస్తే కూడా నాకు 8 lakhs per annum వచ్చిందన్నమాట. సో నేను ఫస్ట్ అయితే నమ్మలేదు 8 lakhs per annum అంటే, బట్ 8 lakhs per annum నాకు ఒక 3 to 4 వెబ్సైట్స్లో ఇంకా ఫ్రెండ్స్ని కనుక్కుంటే కూడా ఇదే చెప్పారు. సో దట్స్ ఏ వెరీ గుడ్ ప్యాకేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు మినిమం ర్యాంక్ నీకు సిఎస్సి సీట్ రావాలంటే నీకు 5,000 ర్యాంక్ అనేది రావాలంట. అండ్ ఇంకా మాక్సిమం ర్యాంక్ వచ్చేసి 29,000 వరకు నీకు ఉన్న ఇందులో నీకు మాక్సిమం నీకు సిఎస్సి సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట. నీకు ఓసీ 29,000 వస్తే నీకు ఇందులో సీట్ రాదు. ఓసీ వాళ్ళకి సీట్ రావాలంటే నీకు సో 5,000 అరౌండ్ 5,000 ర్యాంక్ అనేది వస్తే నీకు ఇందులో సివిఆర్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది అనమాట. సో నీకు ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ చూసుకుంటే ఇవన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నీకు కాలేజ్ ఫీజు చూసుకుంటే ఇదనమాట. అండ్ ఇందులో నీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.6 lakhs per annum ఉంది. ఇది చాలా మంచి ప్యాకేజ్ అనమాట. సో ఇందులో మినిమం ర్యాంక్ అనేది 2,600 వరకు ఉంది. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 18,000 వరకు ఉంది. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేది ఇవన్నమాట. సో ఈ యొక్క మినిమం ర్యాంక్ అనేది మాక్సిమం ర్యాంక్ అనేది కూడా నీకు షిఫ్ట్ వైజ్ అనేది కూడా చేంజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనకు 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అనేది నడుస్తాయి అనమాట. సో ప్రతి ఫేజ్లో మనకు ఈ యొక్క కట్ ఆఫ్ అండ్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోతుంటాయి. అర్థమవుతుందా. సో ఎవరికైతే జేఈ మెయిన్స్లో కానీ ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ వాళ్ళకి సీట్ వచ్చిందో వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఈ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ చేసుకుని ఆ యొక్క యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో ఆ విధంగా నీకు సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ సీట్స్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నువ్వు ఈ యొక్క టాప్ కాలేజ్ అయితే నువ్వు ప్రిఫర్ థర్డ్ ఫేజ్ వరకు నువ్వైతే ప్రిఫర్ అనేది చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే టాప్స్ అండ్ కాలేజ్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఇందులో నీ కాలేజ్ ఫీజు అనేది 1,30,000 వరకు ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మనకి 6 lakhs per annum వరకు ఉందన్నమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది 5,000 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 24,000 వరకు ఉందన్నమాట. సో ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాప్ 8th కాలేజ్ వచ్చేసి వర్ధమన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో వర్ధమన్ కాలేజ్ అనేది కూడా చాలా మంచి కాలేజ్ అనమాట. సో ఈ యొక్క వర్ధమన్ కాలేజ్ అనేది మనకు శంషాబాద్లో ఉంది. అండ్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 4.9 LPA. దట్స్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. అండ్ ఇంకా మినిమం ర్యాంక్ అనేది 7,600 వరకు ఉంది. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 28,000 వరకు ఉందన్నమాట. అండ్ వర్ధమన్ కాలేజ్లో అవైలబుల్ బ్రాంచెస్ అనేది ఇవన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఈ యొక్క ఎంజేఐటీ కాలేజ్ అనేది కూడా గండిపేటలో ఉంటుంది అనమాట. సో నీకు ఒక విషయం ఎంజేఐటీ గురించి చెప్పాలి. ఎంజేఐటీలోనే నీకు అన్ని కాలేజ్ కన్నా ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. ఈవెన్ దో సిబిఐటీ ఇంకా యూనివర్సిటీస్ అండ్ ఇంకా ఏ కాలేజ్తో కంపేర్ చేసుకున్నా ఎంజేఐటీ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అరౌండ్ 1,60,000. అండ్ ఈ యొక్క కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 6 to 7 lakhs per annum వరకు ఉందన్నమాట. అండ్ దీని యొక్క మినిమం ర్యాంక్ అనేది 7,000 వరకు ఉంది. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 25,000 వరకు ఉంది.
అండ్ ఎంజేఐటీలో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట, అర్థమవుతుందా? సో ఈ యొక్క బ్రాంచెస్ అనేవి కూడా సో చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని లో బ్రాంచెస్ ఉంటాయి కదా, సో ఆ యొక్క లో బ్రాంచెస్లో ఎవ్వరు కూడా కొన్నిసార్లు జాయిన్ అనేది అవ్వరనమాట. సో అవ్వకపోతే ఏమవుతుంది, ఆ యొక్క బ్రాంచెస్ అనేవి నెక్స్ట్ డే నుంచి రిమూవ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో కొన్ని ఈ యొక్క బయోటెక్నాలజీ కానీ ఇంకా మెటలాజిస్ కానీ ఇలాంటి బ్రాంచెస్ అనేవి ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కనుక్కోండి, అర్థమవుతుందా? కెమికల్ ఇంజనీరింగ్ కానీ సో ఇలాంటి బ్రాంచెస్కి చాలామంది చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతారు. సో నువ్వు కూడా ఒకసారి చూసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టాప్ 10 కాలేజెస్ అనమాట. సో టాప్ 10 కాలేజ్ వచ్చేసి ఏంటంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఇందులో నీ కాలేజ్ ఫీజు చూసుకుంటే 1,30,000 వరకు ఉంది. అండ్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది 6 lakhs per annum వరకు ఉంది. అండ్ ప్రతిదీ నేను ఇందులో నీకు కాలేజ్ కోడ్ ఇవన్నీ నీకు చెప్పట్లేదు అనమాట, ఎందుకంటే నీకు కింద పీడిఎఫ్లో ఇస్తాను కాబట్టి నువ్వు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క కాలేజ్ కోర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు అస్సలు ఈ యొక్క కాలేజ్ కోర్స్ అనేది నెగ్లెక్ట్ అనేది చేయొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం ర్యాంక్. ఈ యొక్క శ్రీనిధి కాలేజ్లో మినిమం ర్యాంక్ అనేది 6,800 వరకు ఉంది. అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 25,000 వరకు ఉందన్నమాట. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇందులో నీకు కాలేజ్ ఫీజు చూసుకుంటే 1,35,000 వరకు ఉంది అనమాట. అండ్ నీకు ఇందులో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 lakhs per annum ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మినిమం ర్యాంక్ నీకు సిఎస్సి రావాలంటే బీవీ రాజు కాలేజ్లో నీకు 8,200 ర్యాంక్ అనేది రావాలన్నమాట. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ ఎంత అంటే 24,000 వరకు అనమాట. అండ్ ఇందులో నీకు అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. సో ఇప్పుడు ఏదైతే బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చెప్తున్నానో ఇదే పేరుతో నీకు ఇంకో కాలేజ్ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆ యొక్క కాలేజ్ నెక్స్ట్ ఆ యొక్క కాలేజ్ కూడా వస్తుంది, నీకు అప్పుడు నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో బీవీఆర్ఐ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క కోర్స్ అనేటివి నీకు కాలేజ్ కోర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి నువ్వు చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనురాగ్ యూనివర్సిటీ అనమాట. సో అనురాగ్ యూనివర్సిటీలో నీకు కాలేజ్ ఫీజు చూసుకుంటే నీకు 1,35,000 వరకు ఉందన్నమాట. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది అనురాగ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్. సో ఇంతకుముందు మనం చూసుకుంటే ఏదైతే బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో ఇది జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్ అనమాట. అంటే ఇది ఏదైతే బీవీ రాజు అంటే ప్రతి కాలేజ్ గురించి నేను చెప్పాను, ప్రతి కాలేజ్ కూడా ఏదైనా ఒక యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉంటాయి అనమాట, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం బీవీ రాజు చూసుకుంటే జేఎన్టీయూహెచ్ అఫిలియేటెడ్. అండ్ ఇక్కడ అనురాగ్ చూసుకుంటే మనకు అనురాగ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్, అర్థమవుతుందా? సో ఇందులో నీకు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs per annum ఉంది. అండ్ మినిమం ర్యాంక్ వచ్చేసి 9,000 అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసరికి 33,000 వరకు ఉంది. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ అనేవి ఇవన్నమాట, ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట. సో ఇదే కిడ్స్ వరంగల్, ఇది కూడా మనకు చాలా మంచి కాలేజ్ అనమాట. సో ఇది వరంగల్లో ఉంటుంది, హైదరాబాద్లో కాదు. సో ఎవరైనా వరంగల్ నియర్ బై ప్లేసెస్లో ఉన్నా నీకు ఒకవేళ నీ యొక్క ర్యాంక్ అనేది ఈ యొక్క రేంజ్లో ఉంటే నువ్వు కిడ్స్ వరంగల్ అయితే నువ్వు ప్రిఫర్ అనేది చేయొచ్చు అనమాట. చాలా మంచి కాలేజ్ అనమాట కిడ్స్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కాలేజ్లో ఫీజు అనేది 1,25,000 వరకు ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 4 lakhs per annum వరకు ఉంది. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. సో మాక్సిమం ఇందులో కిడ్స్లో నీకు అన్ని బ్రాంచెస్ అనేవి కవర్ అవుతున్నాయి. అండ్ దట్స్ అబౌట్ కిడ్స్ వరంగల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ ఇందులో నీకు కాలేజ్ ఫీజు అనేది 1,30,000 వరకు ఉంది. అండ్ ఈ యొక్క కాలేజ్ అనేది ఓయూ అఫిలియేటెడ్ అనమాట, ఏదైతే ఎంవీఎస్ఆర్ కాలేజ్ ఉందో. అండ్ ఇందులో యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా 4.5 lakhs per annum ఉంది. సో మ్యాక్సిమం ఈ యొక్క ప్యాకేజ్ అనేది కూడా 4 to 6, 7 ఈ యొక్క రేంజ్లోనే ఉంటుంది అనమాట ప్రతి కాలేజ్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం ర్యాంక్ అనమాట. సో ఇందులో నీకు మినిమం ర్యాంక్ ఎంత అంటే 6,500 అండ్ మ్యాక్సిమం ర్యాంక్ 39,000 అనమాట. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేటివి ఇవి అనమాట, ఓకేనా? సో నీకు ఒకవేళ ఈ యొక్క కాలేజ్ అనేటివి నీకు నియర్ బై కాలేజెస్ ఉంటే నువ్వు ఆ యొక్క కాలేజ్ అనేది ప్రిఫర్ అనేది చేయవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది నేను నా యొక్క ఫ్రెండ్స్ని చూస్తున్నాను, ఒక్కొక్కరు 2 hours 3 hours ఇంటికా నుంచి కాలేజ్కి రావడానికి 2 to 3 hours పడుతుంది అనమాట. అంటే డైలీ రావడానికి పోవడానికి మినిమం 4 to 5 hours ఈ యొక్క ట్రావెలింగ్ జర్నీకే పడుతుంది అనమాట. సో నీకు నియర్ బై ఏదైనా కాలేజ్ ఉంటే నువ్వు అందులో అంటే మంచి కాలేజ్ ఉంటే, నార్మల్ కాలేజ్ కాదు, ఒకవేళ నీకు నియర్ బై మంచి కాలేజ్ ఉంది అలా అనుకుంటే నువ్వు అందులో జాయిన్ అయిపోవు అనమాట. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట హైదరాబాద్లో, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఇందులో నీకు కాలేజ్ ఫీజు చూసుకుంటే 1,01,000 ఉంది. అండ్ ఈ యొక్క కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది 5 lakhs per annum వరకు ఉందనమాట. అండ్ ఇందులో నీకు మినిమం ర్యాంక్ ఎంత అంటే 10,934 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 37,000 వరకు ఉంది. అండ్ ఇందులో అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇప్పటివరకు మనం ఏవైతే కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ చూసామో అవి బోత్ కో ఎడ్యుకేషన్ అనమాట, అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఉంటాయి, కంబైన్ ఉంటాయి. బట్ ఇది ఏదైతే బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఇది ఫర్ ఓన్లీ గర్ల్స్ అనమాట, అర్థమవుతుందో? దీనిలో కో ఎడ్యుకేషన్ ఉండదు, ఓన్లీ ఫర్ గర్ల్స్. సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇలాంటి ఒకవేళ నీకు కో ఎడ్యుకేషన్ ఇష్టం లేదంటే ఇలాంటి కాలేజ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఇవి కూడా చాలా టాప్ కాలేజెస్, అంటే నార్మల్గా కంపేర్ టు వేరే అదర్ కాలేజెస్ ఇందులో గర్ల్స్లో ఈ యొక్క కాలేజ్ అనేది టాప్ కాలేజ్ అనమాట, అర్థమవుతుందా? సో బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది చాలా మంచి కాలేజ్.
కాలేజ్ ఫర్ గర్ల్స్. ఇందులో నీకు 1,20,000 అనే ఫీజు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కాలేజ్ కోడ్ అనేది BVRW. అండ్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 LP అరౌండ్ ఉంది. అండ్ మినిమం ర్యాంక్ అనేది 8,000 అండ్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది 28,000. అండ్ ఇందులో వెరీ లిమిటెడ్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అనమాట. సో నేను చాలా సెర్చ్ చేశాను అనమాట, ఎందుకంటే చాలా తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. సో నీకు CSC, CSM, EC, EEE, INF ఇలాంటి బ్రాంచెస్ కావాలంటే నువ్వు ఈ యొక్క కాలేజ్ అనేది చాలా మంచిగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది కూడా ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట, అర్థమవుతుందా? ఇది కూడా కో ఎడ్యుకేషన్ కాదు, లైక్ BVR8 లాగా ఇది కూడా BVRW లాగా ఇది కూడా కో ఎడ్యుకేషన్ అనమాట. అండ్ ఇందులో మనకు ఫీజు చూసుకుంటే 1 lakh వరకు ఉంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ అనేది 8 lakhs per annum ఉంది. సో ఇది చాలా మంచి ప్యాకేజ్ అనేది అయితే ఉందనమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది 4,000 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 18,000 వరకు ఉందనమాట. సో నీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకుముందు మనం కంపేర్ టు వేరే కాలేజ్ చూసుకుంటే ఇందులో మనకు మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ చాలా తక్కువ ఉంది కదా బ్రో అని. బట్ ఎందుకు ఇందులో తక్కువ ఉందంటే ఇవి ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట. సో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. సో అందుకే ఇందులో నీకు మినిమం ర్యాంక్ అనేది మ్యాక్సిమం ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ యొక్క కాలేజ్ యొక్క ఫీజు అనేది 1,03,000 అండ్ ఈ యొక్క కాలేజ్ యొక్క యావరేజ్ ప్యాకేజ్ కూడా 8 lakhs per annum ఉంది. చాలా మంచి ప్యాకేజ్ అనమాట. సో మినిమం ర్యాంక్ అనేది 4,000, మాక్సిమం ర్యాంక్ 26,000 వరకు ఉంది. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఇది నీకు ఈ యొక్క కాలేజ్ యొక్క ఫీజు అనేది 1,20,000 వరకు ఉంది. అండ్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 lakhs per annum ఉందన్నమాట. అండ్ మినిమం ర్యాంక్ అనేది ఈ యొక్క గీతాంజలి కాలేజ్లో చూసుకుంటే 19,000 అండ్ మాక్సిమం ర్యాంక్ అనేది 65,000 వరకు ఉందన్నమాట. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అనేవి ఇవన్నమాట, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ ఇందులో నీకు చూసుకుంటే నీకు కాలేజ్ ఫీజు అనేది 1,15,000 వరకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్ యొక్క ప్యాకేజ్ అనేది యావరేజ్ ప్యాకేజ్ 3.25 lakhs per annum ఉంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కాలేజ్ యొక్క మినిమం ర్యాంక్ నీకు CSC ఈ యొక్క మల్లారెడ్డి కాలేజీలో రావాలంటే 13,702 అండ్ మ్యాక్సిమం ర్యాంక్ అనేది 48,982. అండ్ ఈ యొక్క బ్రాంచెస్ అనేవి మనకు మల్లారెడ్డి కాలేజీలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మల్లారెడ్డి కాలేజీలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో లైక్ CMR అని, ఇంకా మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్ అని చాలా కాలేజెస్ ఉంటాయి. నువ్వు కన్ఫ్యూజ్ అనేది కావద్దు. ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో ఇది MREC అనమాట. సో ఏదైతే నేను నీకు చెప్పానో ఈ యొక్క కాలేజ్ కూడా MREC, ఇది మైసమ్మగూడలో ఉంటుంది. సో అది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అనమాట మల్లారెడ్డి, CMR ఇవన్నీ. సో నువ్వు అన్ని కన్ఫ్యూజ్ అన్నీ సేమ్ అనుకోవద్దు, ఓకేనా? సో కాలేజ్ టు కాలేజ్ ప్రతిదీ డిఫరెంట్ అనేది ఉంటాయంట. సో దీస్ ఆర్ ద టాప్ 20 కాలేజెస్ ఇన్ తెలంగాణ అనమాట. అండ్ నీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రతి కాలేజ్ గురించి, ర్యాంక్ గురించి, ఇంకా నీకు కట్ ఆఫ్ గురించి ప్రతిదీ అయితే నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లాస్ట్ ఇయర్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నీకు ఆ యొక్క లింక్ అనేది పెడతాను అనమాట. సో నువ్వు ఆ యొక్క లింక్స్ చూసుకొని నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే నన్ను అడగడానికి ట్రై చేయి. సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు క్లారిఫై యువర్ డౌట్స్. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ చెప్పాను కదా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ ask me in the comment box and don't forget to subscribe and follow Pawan's Code. Thank you. Thanks a lot.